సో, జనరల్లీ మనం వైటమిన్ బి12 కనుక తీసుకున్నట్టయితే బి కాంప్లెక్స్ వైటమిన్‌లో ఇదొక వైటమిన్ అనమాట. ఓకే. సో, 2 టైప్స్ ఆఫ్ వైటమిన్స్ మనకుంటాయి. ఒకటి ఫ్యాట్ సాల్యుబుల్, ఇంకొకటి వాటర్ సాల్యుబుల్ అని చెప్తామనమాట. ఓకే. సో, వాటర్ సాల్యుబుల్‌లో ఈ బి వస్తుంది. బి ఓకే. ఇంకా సి అనేది వాటర్ సాల్యుబుల్ వైటమిన్‌లో వస్తుంది. సో, ఓకే. ఈ బి కాంప్లెక్స్‌లో చాలా ఉంటాయన్నమాట. బి1, బి2, బి3 అలా. సో, బి12 అనేది చాలా ఇంపార్టెంట్ వైటమిన్ అని చెప్తాం. ఓకే. అండ్ ఇప్పుడున్న జనరేషన్‌లో అండ్ ఇప్పుడున్న కాలంలో మోర్ దెన్ 70% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా డెఫిషియెంట్ విత్ వైటమిన్ బి12. ఓకే. సో, మనం రెగ్యులర్‌గా తీసుకునే డైట్‌లో నాకు వైటమిన్ డి వచ్చేస్తుంది, నాకు సరిపోతుందని అనుకుంటారు. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళ వైటమిన్ బి12 స్థాయిలనేవి చాలా తక్కువుంటాయన్నమాట. ఓకే. సో, జనరల్లీ మనం 200-900 రేంజ్‌లో ఉండాలన్నమాట. సో, ఓకే. చాలా మందికి 200 బిలోనే ఉంటుంది. కొంతమంది చెప్తారేంటంటే నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తింటాను, నాకొచ్చేస్తుంది అని అనుకుంటారు. ఓకే. బట్ హెల్తీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వైటమిన్ బి12 డెఫిషియన్సీస్ అనేవి వస్తున్నాయి. ఓకే. సో, ఇక్కడ ఈ వైటమిన్ బి12 అనేది లోపిస్తే మనకి చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేస్తాయన్నమాట. ఓకే. ఒకటి నీరసంగా ఉండడం, అలసిపోవడం, ఫెటిగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే. అండ్ దాని తోడుగా మనకి టింగ్లింగ్ సెన్సేషన్ అంటారు. అవును. అంటే తిమ్మిర్లు ఎక్కిపోతుంది అని అంటాం కదా. అవును. సో, అలా తిమ్మిర్లు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎక్కువసేపు నడవలేకపోవడం, నీరసం, అలసట అండ్ ఈ డెఫిషియన్సీ వల్ల మనకి పర్నిషియస్ అనీమియా కానీ లేకపోతే మెగాలోబ్లాస్టిక్ అనీమియా అంటారు. ఇలా కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో, జనరల్లీ మనం ఐరన్ కనుక తీసుకున్నట్టయితే ఐరన్ తగ్గిపోతే మనకి అనీమియా వస్తుందని తెలుసు. అవును. కానీ బి12 తగ్గిపోతే కూడా మనకు అనీమియా వస్తుందన్నమాట. ఓకే. సో, వైటమిన్ బి12 అనేది చాలా ఇంపార్టెంట్ డైట్‌లో. సో, మీరు జనరల్లీ తీసుకునే డైట్‌లో ఎక్కువగా నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే. సో, నాన్ వెజిటేరియన్ ఫుడ్స్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ మనం లైక్ చికెన్ కానివ్వచ్చు, లివర్ కానివ్వచ్చు, ఎగ్స్‌లో కూడా వైటమిన్ బి12 అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇలా నాన్ వెజిటేరియన్ సోర్సెస్ అన్నీ తీసుకోవచ్చు.